తెలుగు రాష్ట్రాల ప్రజలకు పొంచి ఉన్న పెను ప్రమాదం. దీనివల్ల కొన్ని వేల మంది చనిపోతున్నారు. మీ కుటుంబ సభ్యులు జాగ్రత్త. ఎవరంటే చెప్పింది దీన్ని గౌరవనీయులైన మన మంత్రి సత్యనారాయణ గారు. సో ఆయన ఒక లెజెండరీ పర్సన్. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యపరమైన అవగాహన కల్పించి, అది ఏ రకమైన అవగాహన అది వేరే విషయం. ఆయన నిజాయితీగా ఒకటి నిజమని నమ్మిన దాన్ని ప్రజల ముందుకి సక్సెస్ఫుల్గా కొన్ని దశాబ్దాల పాటు బలంగా తీసుకెళ్లారు. బట్ అందులో ఆయన చెప్పిన సైన్స్తో జరిగిన హాని ఇదంతా వేరే సబ్జెక్టు. బట్ ఎథికల్గా ఆయన నమ్ముతారు. మంత్రి సత్యనారాయణ గారి బేసిక్ పునాది ఏంటంటే, ఆయనకి మెటబాలజీ వీటి మీద అవగాహన లేదు, కానీ ఎంతసేపు ఒకటి పొద్దున్న లేసి 2 లీటర్ల నీళ్లు తాగటం, రెండోది ఫ్యాట్లు పొరపాటును కూడా తినమాకండి, అసలు ఆయిల్ అనేది మనిషికి అవసరం లేదంటాం, మూడోది ఏంటంటే నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు లాంటి జీవితంలో తినకూడదంటాం. అలానే ఉప్పు కూడా, ఉప్పు అనేది అసలు అంటుకోకుండా ఉంటాం. నిజానికి ఈ 4 కూడా అంటే 1-2 నాన్ వెజ్ పక్కన పెట్టేస్తే ఉప్పు వద్దంటాం, 2 లీటర్ల నీళ్ళు తాగమంటాం, ఫ్యాట్ వద్దంటాం అనేది ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన విషయం. తెలుగు రాష్ట్రాల ప్రజలు నిజానికి ఈ కారణంగా బలయ్యారు చాలామంది. నిజం చెప్పాలంటే నేనేమి వ్యక్తిగతంగా అంటలేదు, ఇది అసలు ఆయన చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఆయన ఉద్దేశంలో ఎలాంటి పొరపాటు లేదు. ఆయన ఒక రాంగ్ సిద్ధాంతాన్ని, తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మి అది నిజమని నమ్మి బలంగా ప్రచారం తీసుకెళ్ళటం వలన వస్తుంది. ఈజ్ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్. అయితే ఈ కొంచెం శాకాహారుల్ని వాళ్ళని కొంచెం ఆకట్టుకుంటూ ఆయన సక్సెస్ అయ్యారు. బట్ ఏంటంటే అది పక్కన పెడితే లేటెస్ట్గా చేసిన డ్యామేజ్ ఫ్యాట్కి సంబంధించి ఆయన ఏమంటారంటే, ఇంగ్లాండ్లో ఒక 210 మీద అంతమంది మీద జరిగిన ఒక స్టడీ గురించి చెప్పి, స్టడీ అన్నాళ్ళు 4 నెలలు చేశారంటే 119 మీద అంతమంది చేశారు. ఆ స్టడీ ఏంటంటే, జంతు సంబంధమైన కొవ్వులు అంటే నెయ్యి కానీ, వెన్న కానీ, బటరు ఇలాంటి వాటికి వీటి మీద కానీ, అలానే వృక్ష సంబంధమైన కొవ్వులు అంటే ఆయన ఉద్దేశం పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అయ్యి ఆయన చెప్పేది. పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ గురించి ఆయన చెప్తున్నారు. బేసికల్గా ఆయన ఈ సపోర్టర్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. నెయ్యి కానీ ఇవన్నీ ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లు కాబట్టి ఆయన వ్యతిరేకిస్తున్నారు. చాలా కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి ఆయన చేసిన వీడియోలో. ఒక కాంట్రాడిక్షన్ ఏంటంటే, ప్రజలందరూ జడిసిపోయి, అంటే మా బోటల్లో ప్రచారం చేసిన దెబ్బ జడిసిపోయి అలా నెయ్యి మానేశారు, ఇది చాలా గొప్ప విషయం, వాళ్ళ కుర్రాళ్ళు కూడా ఏం తినట్లేదు అంటారు ఆయన పక్కన. రెండోది అంటే ఏమంటారంటే, ప్రజల్లో గుండె జబ్బులు విపరీతంగా పెరిగినాయి, ఇవాళ కుర్రాళ్ళకి 25-30 ఏళ్ళకి వస్తున్నాయి అని అంటారు. ఈ రెండు ఆయన ఏం చేశారంటే, ఆయన ఏం లింక్ చేయదలుచుకున్నారంటే, ఈ గుండె జబ్బుల్ని ఏదో మారిన జీవనశైలికి, వేరే దాటికి, అంటే నెయ్యిలో స్వీట్లు వేసి తినేవాటికి, సాచురేటెడ్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ ఇచ్చే వాటికి దానికి అంటకట్టాలని చూస్తున్నారు. నిజానికి ఆయన చెప్పిన వెర్షన్ ప్రకారం చూసుకుంటే, నిజం కూడా చూసుకుంటే, 40 ఏళ్ల క్రితం అంటే మా చిన్నప్పటి రోజుల్లో ఆయన చెప్పినట్టు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు బంతి భోజనాల్లో చేతి నిండా పోసుకునేవాళ్ళు. గారెలు అంటే నేత్తూ ఉండేవి. అసలు నెయ్యి అసలు ఎట్లా, పప్పు అంటే ఇంత నెయ్యి, పచ్చడి అంటే ఇంత నెయ్యి, అసలు ఏది పప్పు అంటే అసలు ఏకంగా ఇలా గుంటలే. అంటే ఇంత చేసి నెయ్యి వాడిన రోజున ఏ గుండె జబ్బులు లేవు రాజు గారు. మీలాంటి వాళ్ళు, యాన్సెల్కి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ప్రపంచంలోని ఈ కార్డియాలజిస్టుల బ్యాచ్, ఈ ముఠా మొత్తం కలిపి ఈ ప్రజలను ఆరోగ్యానికి దూరం, అంటే మీరంటే మంచి ఉద్దేశం చేశారు, మీకు అంటే తెలియక వాళ్ళు ఆ ముఠా వల్ల మీరు చిక్కుకున్నారు. యాక్చువల్ చెప్పాలంటే అదొక దొంగల ముఠ. యాన్సెల్కి దగ్గర నుంచి బిగినైన వాళ్ళు సృష్టించిన పెను విధ్వంసం. ప్రజలకి ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్లు మేలు చేస్తున్నాయి కాబట్టి సోయా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ సహకారంతో సక్సెస్ఫుల్గా వాటిని దూరం చేసి, అప్పటి నుంచి మీరు చెప్పారు, మీరే ఒప్పుకున్నారు కదా గుండె జబ్బులు పెరిగినాయని, అది కారణమైంది. సాచురేటెడ్ ఫ్యాట్లు ఎప్పుడైతే దూరం అయినాయో అప్పటి నుంచే గుండె జబ్బులు బిగినాయి. మీరు లెక్క తీసుకోండి, మీ చిన్నప్పుడు మీ రోజుల్లో మీ బంధువుల్లో మీకు ఎంతమందికి హార్ట్ స్ట్రోక్లు వచ్చినాయి, ఈరోజు మీ వాళ్ళలో లెక్క వేసుకుంటే ఎంతమందికి హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. మీరు చెప్పిన నెయ్యిలు మానేసరికి వీళ్ళంతా అప్పటి నుంచి సమాజంలో మీరే కాదు అందరూ భయపెట్టారు. కార్డియాలజిస్టులు అందరూ అలోపతి అంతా కొవ్వు మానేశారు, కోడిగుడ్డల్లో మానేశారు, అన్నీ మానేశారుగా. మరి గుండె జబ్బుల హాస్పిటల్ ఇసుకేస్తారు, వాళ్ళంతా కిక్కిరిసి ఎందుకు పోతున్నాయండి? సందుకి కార్డియాలజీ హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి? మీ ప్రకారం కుర్రాళ్ళు ఎవరు తినట్లేదు కదా. ఇవాళ పిల్లలందరూ, అది జీన్ ప్రభావం ఏంటో తెలియదు కానీ, నెయ్యి వేసుకునేవాడు మేకడ తినేవాడు లేడు, అసలు ఎవరినైతే కక్కేస్తున్నారు. అంటే అంత స్టేజ్కి జనరేషన్ అంతా దిగజారిపోవటానికి మీరు కల్పించిన భయాలే కదా కారణం. ఇవాళ నష్టపోవటానికి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, శరీరానికి ఎమర్జెన్సీలు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయండి అసలు ఫ్యాటీ యాసిడ్స్? ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్యాట్ ఇవ్వాలి కదా, శరీరంలో కొలెస్ట్రాల్ కావాలి కదా మంచిది. లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసినప్పటికీ డి విటమిన్ తయారు చేయడానికి శరీరం ఇచ్చే కొలెస్ట్రాల్ కూడా కావాలి కదా. కొలెస్ట్రాల్ అసలు చెడ్డదంటారండి మీరు. కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయని మీరు ఒక సిద్ధాంతం చెబుతున్నారు, అది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అని. మీకు అసలు ఎలా అవగాహన ఉందండి? ఎల్డిఎల్ అసలు ప్రోటీన్ అండి. ఎల్డిఎల్ అనేది మొత్తం 7 రకాలండి. మీరు అనుకుంటే చెడ్డది కాదు ఎల్డిఎల్ అని. ఎల్డిఎల్ చాలా మంచిది. ఎల్డిఎల్ ఈజ్ ఏ ట్రాన్స్పోర్టర్. ఎల్డిఎల్ అంటే ప్రోటీన్ అండి. ఎల్డిఎల్ అసలు కొలెస్ట్రాల్ కాదు. ఎల్డిఎల్ని కొలెస్ట్రాల్ అని పిలవటమే
అలోపతి ప్రపంచం చేసిన కుంభకోణం, పచ్చి బూతు, దాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇప్పుడు నా డైట్ చూద్దామండి. గుండె జబ్బులకు రిస్క్లు ఏముంటాయి? డయాబెటీస్, బీపీ, అలానే ఊబకాయం. ఇది ప్రధాన కారణాలు గుండె జబ్బులు రావడానికి, అలానే ఇన్ఫ్లమేషన్ లాంటివి. ఈ ప్రపంచంలో డయాబెటీస్కి పరిష్కారం ఎవరండి? మంత్రి గారు, మీ కెరీర్లో మీరు ఒక్కళ్ళకైనా డయాబెటీస్ రివర్స్ చేశారా? నేను 1,00,00,000 మంది చేస్తే 1,00,00,000 మందికి రివర్స్ చేశాను. టైప్ 1 డయాబెటీస్ అనే పేరు కూడా బహుశా మీకు తెలిసి ఉండదు దాని గురించి. నేను తగ్గిన 1000 రిపోర్ట్లు ఉన్నాయండి. ఇదిగో రిపోర్ట్ పక్కన ఉంది. ఇది మీరు చేయగలరా? మీరు సపోర్ట్ చేసే అలోపతి ప్రపంచం, మీరు జీవితకాలం టైం 150, మీరు 40 ఏళ్ళ కెరీర్ ఉంది. నేను మిమ్మల్ని విత్ రెస్పెక్ట్తో చెప్తున్నాను, మిమ్మల్ని ఏమి ఇదాని అనట్లేదు. ఇక్కడ సిద్ధాంతం ముఖ్యం, వ్యక్తిగా గౌరవించడం వేరు. మీ ప్లేస్లో నా తండ్రి ఉన్న, మీరు నా తండ్రి సమానంగా అనుకునే మాట్లాడుతున్నా. తండ్రి ఉన్న తమ్ముడే ప్యాకెటే, వ్యవహారంగానే, సబ్జెక్ట్గా మాట్లాడదాం ఉద్దేశం తప్ప ఎవడో కింద కూర్చొని ఏ సన్నాసి వ్యక్తిగతం అనుకోమాకండి. ఒక సిద్ధాంతపరంగా ఆయన విభేదిస్తున్నాను, వ్యక్తిగతంగా అప్రమత్తంగా గౌరవిస్తాను. ఇది గమనించండి. ఇప్పుడు నా పక్కన ఒక టైప్ 1 తగ్గింది ఉందండి. ఇది మీకు వేస్తున్నా చూడండి. ఈ C-పెప్టైడ్ చూడండి ఎంత 1 మంత్ మీరు ఇన్సులిన్ వాడకపోతే పోతాడని చెప్పేది పెంట కుప్పలో పారేస్తే అతను టైప్ 1 చక్కగా ఎలా రివర్స్ అయింది చూడండి. 0.51 ఉన్నది 2.86 ఎలా వస్తుంది? GAD 65 2000+ ఉండేది. ఏ రకంగా 1.07కి జస్ట్ వితిన్ మంత్లో వచ్చేస్తుంది మీరు చూడండి. అదేంటి 20 ఏళ్ళు ఇన్సులిన్ వాడినాడికి ఇన్సులిన్ మొదటి రోజు పెంట కుప్పలో పారేస్తే మరి ఈ మిరకల్స్ అన్నీ జరుగుతున్నాయి కదండి. 0.02 ఉన్నది కాస్త 1.87కి రావటం. పక్కన చూడండి. పోతే ఇక HbA1c చూద్దాం. టైప్ 2. ఇక నేను చెప్పడం కూడా నాకే అవమానం కూడా టైప్ 2 గురించి మాట్లాడటం. HbA1c చూడండి 13, 14లో ఉన్న ఏ రకంగా 4, 5 వస్తున్నాయో అలా వచ్చి నిలబడిపోయినాయి కూడానండి. 8 సంవత్సరాల నుంచి వాళ్ళ అన్నాలు తింటే బ్రహ్మాండంగా ఉన్నారు. మరి మీరు మందులు జీవితాంతం మీరు వాడమంటారు, అలోపతి వాళ్ళు వాడమంటారుగా, ఇది మీరు చేయలేరు. అట్లానే గుండె సంబంధించిన రిస్క్లో బీపీ అంటే నేను ఇక్కడ ఫిగర్ చూపించలేను, కానీ ఎవరినైనా బీపీ పంపించండి రాజు గారు. మీరు బీపీ ఎవరికైనా సరే డైట్ చేస్తే తగ్గి తీరాల్సిందే. గ్రాడ్యువల్గా నెల నుంచి 2 నెలలు. 90% మందికి 1 మంత్లో తగ్గిపోతుంది. 10% మందికి 2 నెలలు. మహా మిస్ అయితే డైట్ తప్పు చేస్తే 3వ నెల. ఎవడు చేస్తాడు 1,00,00,000 మంది చేస్తే 1,00,00,000 మంది తగ్గి తీరాల్సిందే. నా డైట్లో బీపీ తగ్గినటువంటి ఒక్కడు కూడా లేడు. ఇక ఊబకాయం గురించి చెప్పేదే ఉంది. తిండి మార్చేసి బియ్యమార పడేసి ఏదో నిమ్మకాయలు నై పెట్టి 3-4 కిలోలు తగ్గించడం కాదు. అది నేను రియల్గా బియ్యమార పడకుండా 100 కిలోలు, 50 కిలోలు, 60 కిలోలు, 150 కిలోలు ఎన్ని మంచిలు తగ్గిన తీసేయండి. కొన్ని కోట్ల మంది ఉన్నారు మీకు తెలుసు. జస్ట్ ఫ్యాట్ ఇస్తానండి తగ్గించింది. అలోపతికి కానీ మీకు కానీ అంత సక్సెస్ రేటింగ్ లేదు కదా, నాతో పోలిస్తే లేదు కదా. ఇది పక్కనట్టండి. ఇకపోతే ఒక్కొక్కటి చూద్దాం. గుండెకు సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ తీసుకోండి. ప్రధాన రిస్క్ ట్రైగ్లిజరైడ్స్ మీరు చెప్పి LDL అనుకోండి. ఒక్కొక్కటి వద్దాం. ట్రైగ్లిజరైడ్స్ ఉందండి. ఇప్పుడు నేను మీ పక్కన వేస్తున్నా చూడండి. 4,000+ ఉండేది కాస్త 400+కి ఎలా వచ్చిందో మీరు చూడండి పక్కన రిపోర్ట్లో. 30 days డైట్. అట్లానే దీంట్లో కూడా ఇంకోటి కూడా గమనించండి. టోటల్ కొలెస్ట్రాల్ కూడా చెప్తున్నాను. 980 దగ్గర ఉండేది 330 దగ్గరికి ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. 1 మంత్ ఫ్యాట్ ఇస్తేనండి, మీరు చెప్పిన ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్లు 100 గ్రాములు ఇస్తే వచ్చింది. వాడి BMRలో ఆల్మోస్ట్ 50% అని ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్ ఇస్తే ఫ్యాట్ తగ్గిపోయింది కదండి. అట్లా ఇంకోటి చూడండి. జస్ట్ 10 రోజులు లేదటండి. 1474 నుంచి 182కి ఎట్లా వచ్చిందో మీరు చూడండి. ఇది కూడా చూడండి. అట్లానే 2250 నుంచి జస్ట్ 180కి అట్లా ఎలా వచ్చిందో మీరు చూడండి ఒకసారి. ఇదంతా 1 మంత్ రేటేనండి. అంటే ట్రైగ్లిసరైడ్స్ అడ్డగోలుగా తగ్గుతున్నాయి కదా, ఒప్పుకుంటారు కదా మీరు. అంటే ట్రైగ్లిసరైడ్స్ ఇంత అడ్డగోలుగా తగ్గినంటే మరి ఫ్యాట్ ఎలా వస్తుందండి? మీరు ఏదో ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతున్నాయి అంటున్నారు, నెయ్యి వేసుకుంటే అవి వేసుకుంటే అని. మరి వచ్చినాయిగా చక్కగా ఎలా తగ్గినాయి? నా రిపోర్ట్లు చెప్పండి సమాధానం. నా దాంట్లో గ్లూకోజ్ లేదు, ఫుల్ ఫ్యాట్ ఇచ్చాను. అట్లానే ఇక VLDL అందరూ బ్యాడ్ అంటారు. పక్కన రిపోర్ట్లు వేస్తున్నా చూడండి. గుండెకి హాని చేసే VLDL అంటే VLDL అడ్డగోలుగా తగ్గుతుంది. దాంట్లో VLDL అడ్డగోలుగా తగ్గుతుంది. పక్కన చూడండి, మీకు వేస్తున్నాను. VLDL దగ్గర రిపోర్ట్లు వేస్తున్నాను చూడండి. ఇది మీరు పెట్టే ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్. మీరు అమ్మో ప్రమాదం చచ్చిపోతారు గుండెకి హాని అంటున్నారే, అది పెడితే గుండెకి హాని చేస్తే తీసేస్తుందండి. ఇంకొకటి గుండెకి భయంకరమైన మేలు చేస్తుందని మీరే అనేకసార్లు చెప్పి అలోపతిక్ వాళ్ళు మామూలుగా చిడతలు కొట్టే HDL. మీరేం చెప్తారంటే ఎంతో అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఎక్సర్సైజులు చేస్తే తప్ప HDL 60కో 70కో 80కో పెరగదని చెబుతారు. మూలనకు వచ్చిన ముసలమ్మ 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా 90లకి 100లకి 30 నుంచి 20 నుంచి 90లకి 100కి వస్తాయి. 100 దాడతాయండి HDL. మంచి కొలెస్ట్రాల్ అంటే గుండెకి అద్భుతమైన మేలు జరిగింది కదండి. మేలు జరిగింది కదా. ఇప్పుడు రాజుగారు మీకోసం స్పెషల్ కనుక మీకే అంకితం ఇది. ఈ ప్రపంచ చరిత్రలో కాల్షియం ప్లేక్ ఒకసారి వచ్చిన తర్వాత తగ్గటం ప్రపంచ చరిత్రలో ఊహలకు కూడా తెలియదు. అది తగ్గుతుంది అనే డిస్కషన్ కూడా చేయరు ఎవరు. అది తగ్గదని అంత నమ్మకం. మీ పక్కన ఒక టెస్ట్ మోడల్ పెడుతున్నా చూడండి.
5600 ప్లస్ కాల్షియం స్కోర్ అని చూడండి మీరు. అతను అంత రాగానే 4 హాస్పిటల్కి వెళ్తే భారతదేశంలో కల అగ్రగణ్య డాక్టర్లు అంతా ఏం చెప్పారంటే, నువ్వు రేపటిదాకా బతుకుండవు అని చెప్పారు. 2 బైపాస్లు పడాలని చెప్పారు. నా దగ్గర రాగానే వాళ్ళు అలాగే జీవితాలు అవతల పారాయండి అన్నాను. సరిగ్గా 2 నెలలు డైట్ 700 ప్లస్కి వచ్చేసిందండి. అంటే 5000 పాయింట్లు తగ్గింది. మీకోసం స్పెషల్గా రాజుగారు మీకే అంకితం చేసిన, ఎందుకంటే ఫ్యాట్ ఏం చేస్తుందో మీరు శాచురేటెడ్ ఫ్యాట్లు అంటున్నారు కదా, శాచురేటెడ్ ఫ్యాట్ డైట్ పెడితే కాల్షియం ప్లేక్లు ఎలా కొరుక్కు తింటుందో, కాల్షియాన్ని ఎలా కొరుక్కు తింటుందో వీఆర్కే డైట్ గుండె జబ్బులకు ఏ రకంగా హాని ప్రపంచం అంతా ఉచ్చ పోసుకుంటుందో దేని పోసుకుంటుందో అదే దాన్ని ఎలా తగ్గిస్తుందో ఒక్కసారి పక్కన చూడండి. గ్రాఫిక్ మీకోసం రాజుగారు, మీకోసం గ్రాఫిక్ చూడండి క్లియర్గా. పైన ఇండికేషన్ కావచ్చు, ఆ స్కానర్డ్ ఎలా ఇచ్చాడో చూడండి. ఆ ఎల్లో కలర్లో ఉన్న కాల్షియంని చక్కగా 2 నెలల డేట్కి ఎలా క్లియర్ అయిపోయినా చూడండి. ఇది ఒక్కసారి మొట్టమొదటిసారిగా జరిగింది ఈ ప్రపంచ చరిత్రలో. అట్లానే కాల్షియం స్కోర్లు 0 వచ్చినవి కూడా ఉన్నాయి. ప్రతి కాల్షియం స్కోరు నా దగ్గర తగ్గుతుంది. చేసిన ప్రతి వాడికి తగ్గి తీరుతుంది. అంటే గుండెలో ఉండే కాల్షియాన్నే ప్లేకులే పీక్కు తినేస్తుందంటే నా డైటు ఎంత పవర్ఫుల్ అండి. ఇంకో రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది పక్కన చూడండి. ఒక ఆయన హార్ట్ రేటు 48 పడిపోయింది. పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు ఏమన్నారంటే చాలా పెద్ద కార్డియాలజిస్టులే, మీకు పేస్ మేకర్ పడుతుంది రెడీ చేసుకోండి అన్నారు. అంటే గుండెకి హార్ట్ రేటుకి సంబంధించి అతను నా దగ్గరికి వచ్చాడు. అంటే అది ఎలక్ట్రికల్కి సంబంధించిన వ్యవహారం. పేస్ మేకర్ వేయాలంటే గుండెకి సంబంధించి కరెంటు ఎలక్ట్రిసిటీ ఇచ్చే వ్యవహారం అది. నా దగ్గరికి వచ్చారు, డైట్ చేయండి అని చెప్పాను. నాకు అది ఫస్ట్ కేసే. మరి చేశారు, డైట్ చేస్తే అతను 68కి వచ్చిందండి. క్యాన్ యూ బిలీవ్ ఇట్? రాజుగారు మీ పక్కన రిపోర్ట్ ఉంది. నేను ఏ రిపోర్టు దేనికైనా ఏ పరిస్థితికి నేను సిద్ధం. మీతో పాటు మిగిలిన నన్ను వ్యతిరేకించి ఎవరికైనా యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళకి ఇది బహిరంగ సవాల్. మీరు చెప్పాలి, మీకు ఒక్క పాయింట్ కూడా తగ్గదని మీరు ఎందుకు ప్రజలు పక్కదోవ పట్టిస్తున్నారు? అంటే మీకు తగ్గకపోతే ఎవరికి తగ్గదా? మీకు తగ్గదని చెప్పాలి. మీరు కూడా అదే క్యారీ చేస్తున్నారు కదండి మంత్రి గారు. మీరు నిజానికండి నాకు మీ వీడియోలో చూస్తున్నాను, మీ మీద గౌరవమే. కానీ మిమ్మల్ని ఏం చేస్తారంటే వీళ్ళు మీ పక్కన కూర్చున్న అలోపతి గ్యాంగ్ ఒకళ్ళు, మీ డాక్టర్ టీం ఒకళ్ళు, మీకు వీడియోలు కంటెంట్ ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని టోటల్గా మిస్లీడ్ చేస్తున్నారండి. ఈ తప్పుడు ఇవన్నీ ఇచ్చి మీ చేత చెప్పించి నిజంగా పాపం మీరు మంచి ఉద్దేశం చెబుతున్నారు. కానీ మీకు నిజంగా వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఏం పనిష్మెంట్ ఇస్తారు ఇవ్వండి. మామూలుగా గదిలో పడి స్కుమ్మేయండి. ఎన్నించి వీడియోలన్నా సవ్యంగా వస్తాయి. నిజంగా మీలాంటి వాళ్ళు మాట చెబితే 2 లక్షల మంది, 1 మిలియన్ల మంది నమ్ముతారండి మీ మీద వ్యక్తిగత గౌరవంతో. మీరు కూడా పొరపాటు కూడా నేను భావిస్తున్నానండి, మీరు పొరపాటు కూడా తప్పు ఉద్దేశంతో చెప్పరు. మీరు అది నిజమని నమ్ముతున్నారు. ఇదే నిజం అన్నట్టుగా మీకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. అవునండి అని. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎందుకు ఇస్తున్నారు తెలుసా రాజుగారు? నన్ను వ్యతిరేకిస్తారు, మిమ్మల్ని ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తారు తెలుసా? మీ మూలం వాళ్ళకి ప్రమాదం లేదండి. మీ మూలం వాళ్ళకి ప్రమాదం లేదు. మీరు ఎట్లా శుభ్రంగా అన్నీ చేయటం వల్ల గుండె జబ్బులన్నీ బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీరు ఉప్పు వద్దంటారు, సోడియం పడిపోయి చచ్చిపోతారు. ఫ్యాట్ వద్దంటారు, ఫ్యాటీ యాసిడ్ లేకపోవడం వల్ల వాళ్ళకి భయంకరమైన మేలు. నాన్ వెజిటేరియన్ వద్దంటారు, నాన్ వెజిటేరియన్ గుడ్లు వద్దంటారు. ఎప్పుడైతే గుడ్లు మాంసం లాంటి బలమైన ఆహారం తీసుకోడో మీరు చెప్పినట్టు అందరూ డబ్బులు ఉన్న వాళ్ళ నట్లు పెట్టి వాల్నట్లు అలా బ్రెజిల్ నట్లు కొనుక్కు తిన్నారు కదండి. పేదాడి తినేది చికెను కోడిగుడ్డు. మీరు అది కూడా తిన్నారు, మీ మాటలు జరగొట్టేస్తారు. ఆడికి ఆ బలం కూడా రానిరు. మీరంటే నట్లు తింటారు, బ్రెజిల్ నుంచి తెప్పించి తింటారు. పేదాడు అట్లా తినలేడు రాజు గారు. పేదాడు దొరికేది 6 రూపాయలు కోడిగుడ్డు అండి. దాన్ని ఎందుకు జరగొడతారు మీరు? కోడిగుడ్లు ఏంటి బ్యాడ్? కోడిగుడ్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయనుకోండి. మీ కూరగాయలు ఏమన్నా పేడేసి పెంచుతున్నారండి మీరు ఏమన్నా? చెప్పండి. ఇప్పుడు మీరు తేనె ఇస్తున్నారు, తేనె ఇచ్చేదంతా తేనె ఎక్కడ దొరుకుతుందండి? ఏడుందండి ప్రొడక్షన్? ఈ మధ్య కదా మొత్తం స్వచ్ఛంద సంస్థ దేశంలో దొరికే తేనెలందరూ బట్టలు కూడా తీసేసింది. మన గుజరాత్లో చేసే టెస్ట్ పాస్ అయ్యారు. పెద్ద పెద్ద కంపెనీలు హిమాలయ దగ్గర నుంచి మా ప్రతి కంపెనీ, రామ్దేవ్ బాబా కంపెనీ దగ్గర నుంచి ప్రతి కంపెనీ చేశారు కదా. వీళ్ళందరికీ కంపెనీ మొత్తం కల్తీగాళ్ళు, వీళ్ళు మొత్తం ఫ్రక్టోస్ కార్న్ సిరప్లు అలానే లిక్విడ్ గ్లూకోజ్ కలుపుతారని జర్మనీలో ల్యాబ్లో తేలిపోయింది కదా. 100కి 99 మంది భారతదేశంలో చేసేది మోసం కదా. ఎక్కడుంది సార్ తేనె? మీరు తేనె అంటారు. ఎక్కడుంది సార్ ప్రొడక్షను? ఎవడున్న చెట్లు ఎక్కడ పడుతున్నారు, ఎక్కడ పడి తీస్తున్నారు? ఇవన్నీ మెటబాలజీ మార్చుకోండి. ఎలా తగ్గుతాయి సార్? ఇప్పుడు నేను గుండె జబ్బులకు సంబంధించి వస్తే ఇప్పుడు నేను తగ్గించాను సార్. మీకు ఏం కావాలి సార్? లాస్ట్కి మీకు ఎల్డీఎల్ గురించి చెప్తా. ట్రైగ్లిజరైడ్స్ ఈ డైట్తో ఎంత అడ్డుకోలో తగ్గిపోతే 4000 మీరు కల్లా కూడా ఊహించరు. మీ మందులని పెంటకుప్పల పారించా, తగ్గింది. పోతే వీఎల్డిఎల్ బ్రహ్మాండంగా తగ్గింది. హెచ్డిఎల్ మీ జీవితంలో ఇలాంటి ఫిగర్లు ఉంటాయని ఊహించింది. 90 ఏళ్ల ముసలమ్మకు కూడా 100 దాటిచ్చిన కొన్ని 100,000 రిపోర్ట్లు ఉన్నాయి. అయిపోయింది, అది కూడా అయిపోయింది. షుగర్ పోయింది, టైప్ 1 టైప్ 2 పోయినాయి, బీపీ పోయింది, ఈ రెండింటికేసే మందు బిళ్ళలు పోయినాయి. అట్లానే వెయిట్ లాస్ తగ్గారు. వెయిట్ లాస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అవన్నీ వెయిట్ ఇప్పుడైతే బాగా తగ్గారు. గుండెకి సంబంధించిన లోడ్ పెట్టడం తగ్గిపోయింది. కిడ్నీలు బాగుపడుతున్నాయి, అన్నీ బాగున్నాయి. మరి ఇంకా గుండెకి హాని తగ్గిపోద్ది కదండి. నేను చక్కగా ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్లు ఇచ్చాకండి. ఎన్ని చేసింది మీరు? ఇంకా నెయ్యి చదువుతున్నారు. నెయ్యిలో 67 సాచురేటెడ్ ఫ్యాట్, 67% ఉన్న సాచురేటెడ్ ఫ్యాట్. నేను కోకోనట్ ఆయిల్ ఇస్తున్నా,
92% సాచురేటెడ్ ఫ్యాట్ అండి, ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్. అసలు ఎవరండి మీకు చెప్పింది సాచురేటెడ్ ఫ్యాట్లు మంచివి కాదు, అన్సాచురేటెడ్ బెడ్ అని? ఆ ఐసీఎంఆర్ వాళ్ళు ఒకళ్ళు అమెరికా నుంచి కూర్చున్న ఈ ముఠాలన్నీ కూర్చొని చేస్తే మీరు ఆ ప్రభావానికి లోనే చెబుతున్నారు రాజుగారు. మీ తప్పు ఉందని నేను అనుకోను. ఐసీఎంఆరే అంత బాధ్యతారహితంగా చెప్తా అంటే ఒక చెడు మంచి అనేది శాచురేషన్ బట్టి ఉండదు రాజుగారు. అంటే ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా మంచోళ్ళు, ఈ కమ్యూనిటీలో చెడ్డాళ్ళు, ఈ కమ్యూనిటీ అంతా దొంగలు, ఆ కమ్యూనిటీ అంతా ఇలా ఉండదు రాజుగారు. ఏ కమ్యూనిటీలో మంచి వాళ్ళు చెడ్డాళ్ళు ఉంటారు. శాచురేటెడ్ ఫ్యాట్లో మంచి చెడు రెండూ ఉంటాయి. మీరు చెప్పే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లో మంచి చెడు రెండూ ఉంటాయి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లో ఆలివ్ ఆయిల్ మంచిది, అట్లానే యూరిసిక్ యాసిడ్ చెడ్డది. మీరు చెప్పే ఆలివ్ ఆయిల్ గుండె హాని చేస్తుందని స్టడీ చేస్తే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అది. అలానే యూరిసిక్ యాసిడ్ అని ఉంటుంది, అది కూడా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, అది గుండెకి హాని చేస్తుంది. మీ స్టడీసే చెప్తున్నాయి. మరి మీరు చెప్పిన ప్రకారం అన్సాచురేటెడ్ ఫ్యాట్లు మీరు మేలు కలిగిస్తే యూరిసిక్ యాసిడ్ ఎందుకు హాని కలిగిస్తుందండి? అట్లానే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్లో కూడా మంచి చెడు ఉంటుందండి. అసలు రెండో భయంకరమైన రహస్యం ఏంటంటే శాచురేటెడ్ ఫ్యాట్ని ఎవడో కల్తీ చేయలేడండి. ఒక ఆయిల్ని మనం వేడి చేస్తే అది మనం మల్టిపుల్ టైమ్స్ మనం వేడి చేసినా సరే ప్రాపర్టీ నల్లపడదు. మీరు చెప్పే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్లు, మీరు చెప్పే రీఫైండ్ ఆయిల్ ఫ్యాట్లు, మీరు చెప్పే ఇతర ఫ్యాట్లు కనుక తీసుకుంటే అవి ఒకసారి వేడి చేయగానే బుగ్గులా మాడిపోయి ప్రాపర్టీస్ మరి క్యాన్సర్ కలిగించే చెత్త ఆయిల్ అయ్యి మీ ఫైట్ వాటి మీద చేయండి. మీకు వీళ్ళు మిస్లీడ్ చేశారు. ఈ ఐసీఎంఆర్ దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చేసే ఈ చెత్త ఇదే తీసుకొచ్చి రుద్ది శాచురేటెడ్ బ్యాడ్ అని మీలాంటి లెజెండరీ పర్సన్ చేత నిజం అనుకుంటారండి. మిమ్మల్ని గుడ్డిగా నమ్మే బ్యాచ్ ఉంటారు కదా, మొత్తం చచ్చిపోతారండి. ఆ సాల్ట్ లేక అలా నీళ్ళు 2 లీటర్ల నీళ్ళు తాగమంటున్నారు. మీ మీద వ్యక్తిగతంగా ఏమీ లేదు రాజుగారు. సిద్ధాంతం మాట్లాడుకోవాలి కదా. కావాలంటే నా సిద్ధాంతం పెట్టుకుని నా సిద్ధాంతం కూడా మీరు బట్టలు పడితే వీడియో చేయండి, ఎవడైనా చేయండి, ఓపెన్ ఆఫర్. ఇదిగో రామకృష్ణ ఇలా ఫ్యాట్ ఇస్తాడు, తప్పని చేయండి, వెల్కమ్. లేదా డిబేట్ పిలవండి. మీరు తీసుకోండి రాజుగారు. మీరు సుమారు ఒక 40-50 ఏళ్ళ నుంచి మీరు ఉన్నారు హెల్త్ ఫీల్డ్లో. ఆరోగ్యం గురించి 24 గంటలు ఊపిరిగా బతికారు. ఒక వ్యవస్థ పెట్టారు మీరు. అక్కడ ఫుడ్ కూడా పెట్టి మీకు ఒక వ్యవస్థ ఉంది. నాకు వ్యవస్థ లేదు. నేను ఒక సబ్జెక్ట్ చెప్తాను, ఆ సబ్జెక్టుని వాళ్ళు నేర్చుకుని ఇంటి దగ్గర చేసే ఇన్ని మిలియన్ల మంది, లక్షల మంది తగ్గించుకుంటున్నారు కదా. ప్రతి డిసీజ్ని ఇవాళ రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతున్నాయి, షుగర్లు తగ్గుతున్నాయి, బీపీలు తగ్గుతున్నాయి, ఆటోఇమ్యూన్ డిసీజులు తగ్గుతున్నాయి, క్యాన్సర్ లెవెల్గా తగ్గుతున్నాయి, డయాలసిస్కి వెళ్ళి బయటకు వస్తున్నారు, మెలకన్న ఉన్నాళ్ళ పోతాయింది. మిరకల్స్ జరుగుతున్నాయి కదండి, మిరకల్స్ జరుగుతున్నాయి కదా. ఇన్ని మిరకల్స్ నేను ఫ్యాట్తో చేస్తున్నప్పుడు మరి మీరు వీటిల్లో ఏం చేశారు చెప్పండి రాజుగారు. మీరు నేను పెట్టిన టెస్ట్ మనీలో మీ దగ్గర ఇన్నాళ్ళలో మీరు అడ్మిట్ చేసుకుని చేసినాయి మీరు నిజంగా యూట్యూబ్ వీడియోలో కూడా చాలా చెప్తారు. మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారండి టోటల్గా. ఇది తీస్తే కడిగేసినట్టు, ఈ గింజలు తింటే గుండె కడిగేసినట్టు క్లీన్ అయిపోయి వెళ్ళిపోద్ది. అలా ఉండదండి. అలా ఉంటే ఇంతమంది చచ్చిపోరండి. అలా ఎక్కడ ఉండదండి. మెటబాలజీ మార్చాల్సిందేనండి. ప్రపంచం అంతా మీతో సహా ప్రపంచం అంతా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అలోపతి ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, హోమియో ఉంది, మీరున్నారు, మీ పోటీ వాళ్ళు ఉన్నారు, ఇంకొక ఆయన ధాన్యాలు తినమంటాడు. మీరంతా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు తెలుసా? మీరు అసలు మెటబాలజీ మార్చట్లా. మీరు మీ బాత్రూమ్ రిపేర్ అయిందనుకోండి, ఆ రిపేర్ అయిన బాత్రూమ్ని మీరు రిపేర్ చేస్తూ ఉండగా మీరు వాడకూడదు, వేరే బాత్రూమ్ వాడుకోవాలి. మీరు ఆ రిపేర్ జరుగుతుండగా వాడితే ఆ బాత్రూమ్ని రిపేర్ చేయలేరు. మీరేం చేస్తున్నారు? గ్లూకోజ్ మెటబాలజీ రిపేర్ ఉంటే మీరు గ్లూకోజ్ మెటబాలజీలోనే ఉంటున్నారు. నేను ఫ్యాట్ మెటబాలజీ మారుస్తున్నాను కాబట్టి నాకు తగ్గుతున్నాయి. మీరెవ్వరూ చేయట్లా. ఇది ఒక సింపుల్ సైన్స్. ఇప్పుడు ప్రపంచంలో మీరు కాదు కదా, చాలా పెద్ద వ్యవస్థలు ఉన్నాయి కదా. డయాబెటీస్ ఎవరు ఎందుకు తగ్గించలేదు? 2 కోట్లు ఇస్తాను నేను ఛాలెంజ్ చేశాను. మీతో సహా తీసుకోండి చూస్తాను. మీ విధానాలు తగ్గించి చూపించండి. టైప్ 1 తగ్గిస్తారు, టైప్ 2 తగ్గిస్తారు. మీకు తగ్గదు కదా, తగ్గిన వాళ్ళు ఎవరు లేరు కదా. నాకు 100% తగ్గుతున్నాయి కదా, ఎందుకు తగ్గుతున్నాయి? నేను ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాను. 8 ఏళ్ళు అయింది నేను ఛాలెంజ్ చేసి. మరి ఇప్పుడు మీరంటే డిబేట్లు పోబేట్లు రారు. నేనంతే నా పని గెలటమే కదా. నాకేం దురదాయి కాదండి, సరదాయి కాదు. అలా వస్తే ప్రజల కోసం మేలు జరుగుతున్న ఒక డిస్కషన్కి వస్తుందని నా ఉద్దేశం. మరి నా మీద కేసు పెట్టి బొక్కలు దోయచ్చు కదా, నన్ను మందులు పెంటకప్పులు పారేయమంటున్నాను. ఫ్యాట్లు చాలా మంచి అండి, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. శాచురేటెడ్ ఫ్యాట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి రియల్ శాచురేటెడ్ ఫ్యాట్. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ రియల్ శాచురేటెడ్ ఫ్యాట్, అలానే నెయ్యి రియల్ శాచురేటెడ్ ఫ్యాట్. ఇవి కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదైతే పొగుడుతున్నారే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్లని, ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే అందులో కొన్ని ఖాళీలు ఉన్నాయని మీనింగ్. దాన్ని హైడ్రోజన్ కెమికల్ ఆటమ్స్తో నింపి దాన్ని గబ్బు చేసి కెమికల్ చేసి హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అవి హైడ్రోజన్ చేసి నింపిన తర్వాత అది కన్వర్టెడ్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కింద మారుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఒరిజినల్ అంటే మీరు చెప్పారే గీ బటర్ అని, అవి ఒరిజినల్ ప్రకృతి ఇచ్చిన శాచురేటెడ్ ఫ్యాట్స్ అండి. అవి ప్రపంచానికి అద్భుతమైన మేలు చేస్తాయి. 20 ఏళ్ళ పిల్లలు లేనట్టు పిల్లలు పుట్టిస్తాయి. స్పెరమ్ కౌంట్ 0 ఉన్నడికి 450 మిలియన్లు తీసుకెళ్తాయి. ఏఎంహెచ్లు చేస్తాయి. 30 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకి 1 మంత్లో కన్జీవేట్ చేస్తాయి. ప్రతి జబ్బుని క్యాన్సర్ దగ్గర నుంచి సోరియాసిస్లు, రుమటైడ్ ఆర్థరైటిస్లు, సోరియాటిక్ ఆర్థరైటిస్లు, ఎన్ని టెస్ట్ మళ్ళీ కావాలి రాజు గారు.
ఇన్ని కావాలంటే అన్ని ఇస్తాను. అన్నీ నా డేట్తో 1000% సక్సెస్ తగ్గుతాయండి. ఎవడన్నా చేయలేనట్టు ఉంటే అది కాస్త అక్కడ ఆగుతుంది తప్ప సవ్యంగా చేసిన ప్రతి అడికి తగ్గి తీరుతుంది. మరి ఇన్ని తగ్గుతున్నాయి కదండి, మీరు ఎలా బ్యాడ్ అంటారు? మీరు మోసపోమాకండి. బోడి సలహాలు ఇస్తున్న వాళ్ళందరూ ఆ టీంలో ఉన్నారు చూసారా, వాళ్ళ వాయి బేకండి. నేను సాచురేట్ ఫ్యాట్ వీడియో చేశాను, ఆ వీడియో చూపించండి వాళ్ళకి. ఇది కదా సాచురేట్ ఫ్యాట్లో మంచి చూడండి, విడదీరండి మీరు. ఒక కులంలో తీవ్రవాదులు ఉంటే, ఒక మతంలో తీవ్రవాదులు ఉంటే ఆ మతంలో అంతా తీవ్రవాదులు అని చెప్పేస్తే సిద్ధాంతాన్ని మీరు ఒప్పుకుంటారా? సాచురేట్ ఫ్యాట్లో మంచి చెడు ఉన్నాయి. మీరు చెడుననే చూపించేసి మంచిని బ్యాన్ అంటున్నారు. మీరు చెప్పే బటరు నెయ్యి అవన్నీ అద్భుతం, మానవాళికి ఇచ్చిన వరం. మళ్ళీ మీరు ఏమంటున్నారు, స్వీట్లలో పెరిగింది అదని. స్వీట్లో నెయ్యి వేసుకోవడం తప్పే, కానీ విడిగా నెయ్యి అనేది తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ మారుతుందండి. గతంలో ఇంత ఫిట్గా ఇంత ఆరోగ్యంగా ఉంటే కారణం ప్రజలు నెయ్యి తీసుకుంటున్న సత్యాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎప్పుడైతే మీలాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేసి సమాజంలోంచి నెయ్యి తీసేయటం ఇవన్నీ వద్దన్న తర్వాతే కదా ప్రపంచానికి విధ్వంసాలు జరిగింది. నెయ్యి తీసేశారండి ఫ్యాట్ని. మీరు ఫ్యాట్లన్నీ మానేయండి అంటున్నారు, ఆయిల్ మానేయమంటున్నారు. అప్పుడు ఏం చేయాలండి ప్రత్యామ్నాయంగా? మీకులాగా బ్రెజిల్ నట్స్ కొనుక్కు తినలేరు కదండి అందరూ, ఎగబడి కార్బోహైడ్రేట్ తినాల్సి వస్తుంది కదా. ఆల్టర్నేటివ్ ఏదండి? మనకుండే మ్యాక్రో న్యూట్రియంట్స్లో ఫ్యాట్ ఉంది, ప్రోటీన్ ఉంది, గ్లూకోజ్ ఉంది. మీరు ఇప్పుడు ఫ్యాట్ మొత్తం పీకేయండి అంటున్నారు. అప్పుడు ఏముంటాయండి ఆల్టర్నేటివ్స్? ఓన్లీ గతేంటి ప్రజలకి చీప్గా దొరికే అది హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్సే కదండి. అత్తినే కదా ప్రపంచంలో రోగాలు మయమైంది. ఒకప్పుడు ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఇవాళ సందుకి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక ఇంటికి ఎంతమంది రోగిష్టాలు ఉండేవాళ్ళు, ఇవాళ ఇంటికి ఎంతమంది రోగిష్టాలు ఉన్నారు. ఇవాళ ఇసుకెత్తరాలంటే కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర నుంచి మామూలు హాస్పిటల్ అని ఎందుకు ఉంటున్నాయి, ఒకప్పుడు ఎందుకు లేవు? మనకు తెలవాలి కదండి. జనాభా పెరుగుదలే కాదండి, హాస్పిటల్ పెరుగుదల రేటు అంతకంటే ఎక్కువగా ఉంది. ఏం సాధిస్తున్నామండి మనం చెప్పండి? మీరు చెప్పిన నెయ్యి గురించి చేసిన ప్రచారం శుద్ధ అబద్ధం. మీరు ఎందుకైతే నెయ్యి మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మీరు అబ్జర్వేషన్ కరెక్ట్. ఒకప్పుడు ఉండే ఇప్పుడు గుండె జబ్బులు ఎందుకు పెరిగినాయంటే మీలాంటి వాళ్ళందరూ వచ్చి నెయ్యి మానేయండి అని ఎప్పుడైతే దూరం చేశారో అప్పటి నుంచే గుండె జబ్బులు పెరిగినాయని గ్రహించండి. అట్లానే మీరు 2 లీటర్ నీళ్ళు చెప్తారు, 2 లీటర్ నీళ్ళు తాగటం వలన ఎట్ ఎ టైము ఎందుకంటే అంత కక్కుర్తి? రోజులో మనిషి ఒక 4 లీటర్లు తాగాలంటే తెల్లారుజాముగానే లేవగానే తాగితే అది ఎవడో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండి మోషన్ అవ్వకపోతే వాళ్ళు తాగాలండి. ఆడెవడో తాగాడండి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండి తాగేది ఊళ్ళో వాళ్ళందరూ ఎందుకండి? గట్టిగా 1 లీటర్ తాగితే ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి కదండి వాటర్తో పాటు. ఎంత నీరసపడిపోతారు కదా మీరు. లీటర్ తాగండి 2 లీటర్లు తాగండి మీరు చేసిన ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో ఎంత అధోగతాలను నెట్టిందో మీకు తెలుసండి. 4 లీటర్లు 5 లీటర్ తాగడం మంచిదే. మీరు వాటర్ ఎక్కువ తాగడం అనే సిద్ధాంతంలో ఒక వక్రీకరణ తీసుకొచ్చారు. మీరు 4 లీటర్లు 5 లీటర్ మంచిదే, ఎస్ 4 లీటర్లు చాలా మంచిది, 5 చాలా మంచిది. కానీ ఎలా తాగాలి? గ్యాప్ కావాలంటే 45 నిమిషాలు గ్యాప్ చొప్పున లేదా గంట గ్యాప్ చొప్పున 300 ml తాగమనండి. ఇది మనం చెప్పాల్సింది. మీరు ఎక్కువ వాటర్ ఇస్తే అంత ఎందుకంటే అంత కక్కుర్తి డైజెస్టివ్ లైన్ పగిలిపోతుందండి. అలానే మీరు సోడియం వద్దంటున్నారు. మీరు సోడియం వద్దు చచ్చిపోతారండి మనుషులు. సోమరపోతులు ఎవరు ఉన్నారంటే సోడియం రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. మీరు చెప్పిన కూరగాయలు అట్లా ఉండదు రాజుగారు. కూరగాయలు ఉండేది ఎప్పుడు? ఒకప్పుడు మనం రామ్మొలకాయ తిన్నాం, టమాటాకు వస్తే పుల్లగా ఉండేది, చారులో వేసామంటే చింతపండు వేసిన అవసరం లేదు. ఆ రోజున బాగుండేది రాజుగారు. ఆ రోజున దాంట్లో మీరు చెప్పిన విలువలు ఉన్నాయి. ఆ రోజు వంకాయ ఈరోజు ఉందండి, ఆ రోజు దొండకాయ బెండకాయలు ఉండే రుచి ఈరోజు ఉందా? ఆ రోజు మన నాటు బొప్పాసకాయ చెట్టు నుంచి కోసుకుంటే ఎర్రగా రక్తం రంగులో ఉండి మామిడికాయలు పనికొస్తాయండి దాని ముందు. ఇవాళ బొప్పాకాయలు ఎలా ఉన్నాయండి? ఒకప్పుడు జాంకాయ చెట్టు తింటే ఎంత తీపి ఉండేదండి, పాకంలాగా ఉండేదండి, తేనెలాగా ఉండేదండి. ఇవాళ ఇంతలాగా ఏనుగులలో వస్తున్నాయి. ఏమైనా రుచి పచ్చి ఉన్నాయి రాజుగారు? ఇవాళ హైబ్రిడ్ విత్తనాలు. ఈ విత్తనాల్లోనూ ఈ కూరగాయల్లోనూ సాల్ట్ ఎందుకు ఉంటుందండి? సోడియం ఉండదు సార్. మీరు ఆయుర్వేద పుస్తకాలు ఏదో చదివారు, అట్లా మీరు ఆయుర్వేదకు అనుకూలం కాదండి. మీరు ఏ ఆయుర్వేదం కూడా నెయ్యి వద్దని చెప్పదండి. ఆయుర్వేదం మొత్తం ఇండియన్ ఆయుర్వేదం కానీ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో కానీ మీరు ఎనీ ట్రెడిషనల్ మెడిసిన్లో నెయ్యి ముడ్డెంపటి నుంచి నోటెంపటి నుంచి ఇస్తారు, ఆ లోటాలు పోస్తారు, నెయ్యితో అభ్యంగన స్నానాలు చేస్తారు. మీరు కూడా చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఆయిల్తో పైన. మరి ఇన్ని చేస్తారు, నెయ్యి ఇస్తారు. మీరు ఎక్కడ ఇది ఏ ఆయుర్వేదంలో ఉందండి అసలు? మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఉప్పు వద్దని అని సిద్ధాంతాలన్నీ? సముద్ర ఉప్పు తినాలి మీరు వద్దని చెప్పాల్సింది. ఆ పెంట ఉప్పు, రిఫైండ్ ఆయిల్ ఉప్పు, కెమికల్ ఉప్పు వద్దని చెప్పాలి. ఎప్పుడైతే అది పోయి ఉప్పు వచ్చిందో ఆ దౌర్భాగ్యంతో అప్పుడు బిగినైంది. మీరు ఏకంగా ఉప్పే వద్దంటున్నారు. ఉప్పు లేకపోతే సోడియం ఎలాగండి? ఒక వర్కర్ పని చేస్తాడు, చెమట పడుతుంది, ఆడికి పోతుంది. ఒకడు బయటికి వెళ్ళి పని చేసేప్పుడు చెమట పోతే ఆడు ఉప్పు వేసుకుపోతే ఆడు ఏమవుతాడండి? సోడియం పోతే సచ్చూరుకుంటాడండి. ఎవడైనా ఎండలో కళ్ళు తిరిగి పడిపోతే డిహైడ్రేట్ ఇన్స్టెంట్గా ఏమిస్తారు మీరు? ఓఆర్ఎస్ ఇస్తారు. అంటే ఏంటి? ఉప్పు పందారే కదా. అంటే ఇన్స్టెంట్ గ్లూకోజ్, ఇన్స్టెంట్ సోడియం కదా. సోడియం ఈజ్ ఎసెన్షియల్ కదా. సోడియం లెవెల్ పడిపోతున్నాయి కదా, వీళ్ళు సోడియం బైకార్బోనేట్లు ఇస్తారు వీళ్ళు కూడాను, మన డాక్టర్లు కూడా. అంటే మీరు వచ్చి సాల్ట్ ఇక్కడ వేసుకోరు, రేపు జబ్బులను తెచ్చుకున్న సోడియం బైకార్బోనేట్లు వేసుకోవాలండి, మందులుగా వేసుకోవాలండి, చక్కగా సముద్రం ఉప్పు వేసుకోక. ఇది సార్ మీ మీద గౌరవంతో ఈ కింద ఎవడెవడో ఏదన్నా వాగచ్చు, అది వేరే విషయం. నాకైతే మీ మీద గౌరవంతో మీలాంటి వాళ్ళు ఒక మాట్లాడితే ఇది ఉంటుంది. ఆ స్టడీలోనే కాకం కౌరులండి. నేను లక్షల మంది చేసి నేనేం మీ కళ్ళెదురుగుండా ఉన్నాను.
మీరు అడగండి, 100 మందిని మీ దగ్గర పంపిస్తాను విత్ రిపోర్ట్తో సహా, నేనే తీసుకొస్తాను రాజు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఓపెన్గా కాల్ ఇవ్వండి. మీ డాక్టర్లందరూ అనుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారుగా, మన రవికాంత్, ఆ పివిరావు గారు, భోగిరావు గారు, వాళ్ళందరూ నా వేసురండి. వాళ్ళు ఎందుకు నాతో కూడా మాట్లాడరు మీకు అర్థమవుతుంది. మీకు వాళ్ళు కూర్చోబెట్టి ఒక డిబేట్ రండి. మీరు కాదు వాళ్ళు కూర్చోబెట్టండి, వాళ్ళు కూర్చోబెట్టి మీరు ఒప్పించండి. మీరు రాకపోతే వాళ్ళు వస్తారు, అప్పుడు తెలుస్తుంది. అల్లోపతిలో మీకు ఏ రకంగా ఏ చెత్త భావజాలను మీకు ఎక్కించి మీ చేత కూడా మీలాంటి గొప్ప యొక్క చేత ఇలాంటి చెత్త చెప్పించారంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా కారణమై ఉంటారు నేను అనుకుంటాను. ఇండైరెక్ట్గా, ఇండైరెక్ట్లీ. ప్లస్ మీ టీం. ఫైనల్గా సార్ శాచురేట్ ఫ్యాట్ చాలా మంచి, గుండె జబ్బులకి శాచురేట్ ఫ్యాట్ సంబంధం లేదు. మీరు చెప్పిన ఎల్డిఎల్ చాలా అద్భుతమైందండి. ఎల్డిఎల్ మీకు ఎన్నాళ్ళు వీళ్ళు చెప్పలేదు, మీ పక్కన మీ టీము చెప్పలేదు, మీ ఇచ్చిన డాక్టర్లు మీకు చెప్పలేదు. ఎల్డిఎల్ 7 రకాలండి. 2 చాలా మంచి, లార్జ్, ఫ్లఫీ, బయాంటి ఫస్ట్ 2 ఉంటాయి. ఇవి ఏ రకంగానూ గుండె జబ్బులు దాంట్లో ఎదడానికి ఉపయోగపడవు. 2 లాస్ట్ 5 ఉంటాయి. ఆ 5 చెడ్డగా మారడానికి అవకాశం ఉంది, చెడ్డ కాదు. అసలు ఎల్డిఎల్ అనేది ఒక ప్రోటీన్ అండి, లిపో ప్రోటీన్ అండి. ఇట్స్ నాట్ లిపిడ్, ఇట్స్ నాట్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ తయారు చేసే లివర్ సార్. కొలెస్ట్రాల్ లేకపోతే మనిషి బతికే లేదు. కొలెస్ట్రాల్ లేకపోతే మన శరీరంలో ఇన్ని కోట్ల సెల్స్ నిర్మాణం అయింది. మనం ఈ వీడియో మాట్లాడినంత సేపట్లో నా ఒంట్లో కొన్ని కోట్ల సెల్స్ చచ్చిపోయిన, ఆ ప్లేస్లో కొన్ని కోట్ల సెల్స్ పుట్టినాయి. వీటికి రా మెటీరియల్ ఏంటండి? రా మెటీరియల్ కొలెస్ట్రాల్. అట్లనే సెక్సువల్ హార్మోన్స్కి కానీ, ఇన్సులిన్కి కానీ, థైరాయిడ్కి కానీ, డి విటమిన్కి కానీ, బ్రెయిన్ వర్క్ చేయడానికి కానీ అన్నిటికీ కొలెస్ట్రాల్ కదా కావాల్సింది. మీరు కొలెస్ట్రాల్ కట్ చేస్తే ఎలా సార్? మీరు అసలు కొలెస్ట్రాల్ మనం గుండె జబ్బులు ఒక్కడ భూమి మీద ఎంతవరకు ఒక్కడ రాలేదు సార్. ఇసుకతో మీరు బిల్డింగ్ కట్టి దాంట్లో 100 మందిని కాపురాన్ని పెట్టామంటాం, ఎంత అబద్ధమో. మీరు కొలెస్ట్రాల్ అంటే కొవ్వు కదా సార్. కొవ్వు అంటే వెన్నపూస కంటే పలచకుండా బ్లఫ్ కలర్ పదార్థం. రక్తం వేడిగా ఉంటుంది, రక్తనాళాల్లో ప్రయోగించి రక్తం వేడిగా ఉంటుంది. కొవ్వు ఉన్నప్పుడు దాన్ని కరిగిచ్చేస్తుంది కదా సార్. ఒక కొవ్వు వెళ్ళి గడ్డగట్టి రాయిలాగా మారి గుండెని కట్ చేసి అది అక్కడ రక్తం ఆ ఇన్ఫర్మేషన్తో హార్ట్ అటాక్ రావటం, ఇదంతా ఏంటి సార్? అసలు ఇదంతా కొవ్వు ఎలా గడ్డగడ సార్? నెయ్యి ఎలా గడ్డగడుతుంది? కరిగిపోతుంది. కానీ అలా కరిగిపోతుందని ఫ్యాట్ని తీసుకెళ్ళి ఎడిపోస్ టిష్యూ అనే ఫ్లాస్క్లో పెట్టి భద్రంగా దాస్తుంది సార్ శరీరం. కొవ్వుతో ఎట్ట వస్తాయి సార్? అసలు మీకు అద్భుతమైన విషయం చెప్పనా సార్? ఎవరికైతే బైపాస్లు చేస్తారో, ఎవరికైతే స్టంట్లు వేస్తారో వాళ్ళు ఎల్డిఎల్ చూసుకుంటే 50 లోపు తక్కువ వాళ్ళని 90% 50 లోపు తక్కువ వాళ్ళు ఉంటారు సార్. 50 లోపు వాళ్ళు ఉంటారు 90%. ఇది తెలుసా సార్ మీకు? వీళ్ళు వేసిన స్టంట్లకి వీళ్ళు ఇచ్చిన మందులు స్టాటిన్ అనే మొదటి డ్రగ్లు ఇవ్వటం వలన ఆ డ్రగ్గులు వేసుకున్న వాళ్ళకి 1-2 సంవత్సరాల్లోనే వాళ్ళు వేసిన స్టంట్లోనే పూడుకొస్తుంది సార్. ఒక ప్లేకు కొత్తది ఏర్పడాలంటే 14 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది వీళ్ళు ఇచ్చిన మందులు వాడితే వీళ్ళు వేసిన స్టంట్లోని ఇన్స్టెంట్ రీస్టోనోసిస్ వితిన్ 1 year to 2 yearsలో వచ్చేస్తుంది సార్. ఎవరికైనా ఒకసారి బైపాస్ చేసినాక మళ్ళీ బైపాస్, ఒకసారి స్టంట్ వేసిన మళ్ళీ స్టంట్. మందులు వాడుతున్నారుగా, క్లోపిడ్రి గాళ్ళు ప్లేట్లెట్ కట్టుకుని రక్తం పలచబడి వాడుతున్నారుగా, చచ్చిపోతారు సార్. రక్తం పలచబడి మళ్ళీ ఇష్టలుడికి వాడేస్తున్నారు. ఎవడికి పడితే ఆడికి, అది ఎవడబడితే ఆడికి ఇచ్చేస్తున్నారు వీళ్ళంతాను. అది వేసుకుంటే ఎవడైనా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ఫోన్ చేయలేపు రక్తం అంతా బయటకు చచ్చిపోతున్నారు సార్ వీళ్ళంతా. ఇన్ని ఉన్నాయి సార్. గుండెని కాపాడదాం సార్. మీరు ఒక్కసారి అవగాహనతో పునఃపరిశీలించండి. మనకు విషయం తెలిసింది, మన అపోహతో ఉన్నంత మాత్రం దాన్ని దిద్దుకుంటాం అనేది తప్పు విషయం కాదు. మీరు కూడా దిద్దుకుంటే ప్రపంచం చాలా మారుతుంది. ఎల్డిఎల్ మంచిదని ఫైనల్గా నేను మీకు అల్లోపతి రిపోర్ట్ నుంచి రుజువు చేస్తాను సార్. ఎల్డిఎల్ మంచిదని మీ ద్వారా ఈ ప్రపంచంలో కార్డియాలజిస్టులందరికీ ఇక్కడ ప్రత్యక్షంగా ఈ వీడియోలో రుజువు చేస్తాను. ఇక్కడ చూడండి సార్. మీరు ఏ ల్యాబ్ రిపోర్ట్ అని తీసుకోండి, LDL/HDL రేషియో అని ఉంటుంది. 0.5 to 3.5 అని ఇచ్చాడు. చూడండి, డిజైరబుల్ రేషియో అని ఉంటుంది. డిజైరబుల్ అంటే ఎంత ఉండే ఆదర్శప్రాయం అంటే 0 to 0.5 to 3.5. ఇంకోటి 1.5 to 3.5 అంటాడు, లేదా ఒకడు 1 to 3 అంటాడు. రకరకాలు ఉంటాయి. నేను ఒక ల్యాబ్, స్టాండర్డ్ ల్యాబ్ తీసుకున్నా. గత 50-60 ఏళ్ళ నుంచి అల్లోపతిలో అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి దాకా ఈ చెత్తే ఉంది. ఈ ప్రమాణం తీసుకుందాం. LDL/HDL ఐడియల్ రేషియో 1 నుంచి 3 అన్నాడు అనుకోండి, అంటే 2 కానీ 3 కానీ అనుకోండి, అదే ఐడియల్ రేషియోగా. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాలిక్యులేషన్ కోసం 2 అనుకోండి సార్. 2 ఐడియల్ రేషియో అనుకోండి. ఉదాహరణకి LDL పైన ఉంది, HDL కింద ఉంది. HDL 50 ఉంది. 2 అనే రేషియో కరెక్ట్ అవ్వాలంటే పైన LDL ఎంత ఉండాలి సార్? 100 ఉండాలి. అంటే 100/50 కూడా 2 రేషియో కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు HDL మంచిది అంటారు కదా మీరు, మంచి HDL పెరగాలి. ఇప్పుడు HDL 50 కాస్త పెరిగి 60కి అయింది అనుకోండి. 2 రేషియో కరెక్ట్ ఉండాలంటే, లేదా 3 రేషియో కరెక్ట్ ఉండాలి, ఏదైనా తీసుకోండి. LDL ఏమవ్వాలి సార్? 2 రేషియో కరెక్ట్ అంటే కిందది 50 నుంచి 60కి పెరిగినప్పుడు పైన ఉండేది 100 నుంచి 120కి పెరుగుతుంది సార్. అంటే 120/60 = 2 రేషియో కదా. అంటే HDL పెరిగిందంటే LDL కూడా పెరుగుతుంది కదా సార్. HDL పెరిగితే LDL పెరుగుతుంది, మంచిది. నేను ఇవ్వలేదు సార్, మీ అల్లోపతి రిపోర్ట్లే కదా సార్ ఇచ్చింది. చూడండి సార్, మీ అల్లోపతి కళ్ళే చెబుతున్నారు. కొంతమంది మోసగాళ్ళు ఏం చెబుతున్నారంటే LDL బ్యాడ్ అంటున్నారు. మీ అల్లోపతికి రిపోర్ట్లో LDL గుడ్ అని అక్కడ ఇచ్చాడు. HDL గుడ్ అయినప్పుడు LDL గుడ్. 3 అని నోటి మాట చెప్పచ్చు, ఇలా చూపించవచ్చు. కానీ ఇలా చూపించి 3 అనకూడదు సార్. ఇది చూపించి 3 అనకూడదు.
ఇప్పుడు ప్రస్తుతం అలోపతిలో లిపిడ్ ప్రొఫైల్ చూసే కార్డియాలజిస్ట్ చెప్పేది ఇదే. స్టాటిన్ డ్రగ్లు రాయడం కోసం ఇదే చేస్తున్నారు. హెచ్డిఎల్ పెరిగితే ఎల్డిఎల్ పెరగాలంటే హెచ్డిఎల్ మంచిది, ఎల్డిఎల్ కూడా మంచిదే అవుద్ది కదా సార్. ఈ లాజిక్ ఉండాలి కండి. వాళ్ళు ఏమంటున్నారు, రిపోర్టు ప్రకారం ఎల్డిఎల్ పెరగాలని ఉంటే నోటి మాట హెచ్డిఎల్ పెరగాలి, ఎల్డిఎల్ తగ్గాలంటారు. మరి హెచ్డిఎల్ పెరిగి ఎల్డిఎల్ తగ్గాలంటే మీరు రేషియో ఎందుకు ఇచ్చారు సార్? మీరు అసలు రేషియోని తప్పుగా అంటే ప్రజల చెవుల్లో అల్లోపతికులు ఎలా కార్డియాలజీ పూలేలు పెడుతున్నారు మీకు అర్థమైందండి. ఎల్డిఎల్ పెరగటం అంటే లివర్ తయారు చేసే కొలెస్ట్రాల్ మన సెల్ యాక్టివిటీ ఎక్కువ నిర్మాణం జరుగుతుంది మీనింగ్. మీరు ఎన్ని బిల్డింగ్లు కడితే అంత సిమెంట్ ఇసుక వాడతారు, మీరు బిల్డింగ్ కట్టకపోతే వాడరు. అంటే నిర్మాణం ఎంత ఉంటే అంత మంచిది. శరీరంలో కూడా సెల్ నిర్మాణాలు, సెల్ రిపేర్ ఎంత బలంగా జరగాలి, హార్మోన్స్ ఎంత బలంగా సృష్టించబడాలంటే దాని నిదర్శనం హై కొలెస్ట్రాల్ యాక్టివిటీ ఉన్నప్పుడే జరుగుతుంది. లో కొలెస్ట్రాల్ యాక్టివిటీ ఉంటే సచ్చూరుకుంటాడు సార్. నేను వాస్తవంగా చెబుతున్నా, లో కొలెస్ట్రాల్ కనుక ఎల్డిఎల్ తక్కువ ఉండి వీళ్ళు మీరు చెప్పే ఫిగర్లు ఐడియల్ ఫిగర్లు ఉన్నాడు, పెళ్ళాంతో సంసారం చేయడం కూడా పనికిరాడు, నప్పుసుకుడు అవుతారు సార్. వాళ్ళు విడాకులు తీసుకోక తప్పని పరిస్థితి వస్తుంది. ఆ స్టాటిన్ డ్రగ్లు వేసుకున్నా లేకపోతే ఇది జరిగినా ఇది పరిస్థితి. కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉన్నాడికే సెక్సువల్ హార్మోన్స్ కానీ ఏదైనా ప్రతి హార్మోన్ బలంగా ఉంటుంది ఇది. సో బేసికల్గా ఏంటంటే ఈ వీడియో ద్వారా మిమ్మల్ని పక్కదో పట్టించారు సార్. మీరు పునఃపరిశీలించి అన్ని వీడియోలు తెప్పించుకుని తిరిగి చూసుకుని మీరు నన్ను పిలిచినా నేను ఒకటి రమ్మన్నా వస్తాను సార్. మనం ఓపెన్గా డిస్కస్ చేద్దాం. మీరు నన్ను కన్విన్స్ చేయగలిగితే నేను మొత్తం మారిపోయి నేను పూర్తిగా దాని రివర్స్గా ప్రచారం చేస్తారు. మీరైనా నేనైనా ప్రజలకి ఒక మంచి విషయం చెప్దాం, ప్రజల ఆరోగ్యం మెరుగుపడదాం అని ఆశతో బిగిన్ చేస్తున్నాం. ఇద్దరం మంచి ఉద్దేశం చేసినప్పుడు వ్యక్తిగతమైన క్లాస్ మన ఇద్దరికి లేవు, మీరు నారు ఆ రిలేషన్ కూడా మన బాగుంది. కానీ సిద్ధాంతాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే సరిపోద్ది కదా సార్. నేనైతే నా సైడ్ నుంచి నేను రెడీగా ఉన్నా సార్. మీరు కాగితో కబురింపునా నేను ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధం. కెమెరాల ముందు కూడా వద్దు, ఇండివిజువల్గా కూర్చొని మాట్లాడదామన్నా మీరు చూస్తానంటే నన్ను అన్నీ చూపించడానికి ఓపెన్గా ఒక ఫాదర్లీ పర్సన్ లాగా, ఒక బ్రదర్ లాగా, పెద్దన్నలాగా మీకు పూర్తి గౌరవిస్తా. నేనైనా పొరపాటు పడవచ్చు, మీరైనా పడవచ్చు. పొరపాటు పడినప్పుడు మాట్లాడుకుని దిద్దుకుంటే పోతుందని ఒక ఫ్యామిలీ మెంబర్లో ఒక అన్నకో ఒక ఫాదర్కో చెప్పిన ఫీలింగ్తో చెప్పాను సార్. ఇది మీరు సవ్యంగా అర్థం చేసుకుంటారు. మీ ద్వారా మిగతా అందరూ కూడా దీన్ని బాగా తీసుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.